రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కల బెడదతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వీధుల్లో తిరగాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఏ కుక్క దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నారు మద్నూరు వాసులు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ 9 మందిపై దాడి చేసింది. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారికి మద్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపించి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. మండల కేంద్రంలో కుక్కల బెడద అధికంగా ఉన్నప్పటికీ వాటి నివారణ చర్యలు చేపట్టకపోవడంతో పిచ్చి కుక్కల ప్రజలపై విరుచుకుపడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పిచ్చి కుక్కల స్వైర విహారంతో గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల స్వైర విహారాన్ని కట్టడి చేయాలని, టీకాలు వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. अच्छा 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 वाले के बाद हम दे बोल जाओ क्या कर रहे तो हां उसको मारे ना कुत्ते को मुंह ढका के मैं कुत्ते मार अब पूरा काटा अब का काटा वो कुत्ता हमारे నమస్కారం. మద్నూర్ హెడ్ క్వార్టర్లో కుక్కల బెడద చాలా ఎక్కువైపోయి ఉన్నది. ఏంటంటే గత 2 రోజుల నుంచి కొంతమంది చిన్నారుల పైన, అలాగే పెద్దవాళ్ళ ఇడిపించడానికి పెద్దవాళ్ళ పైన కూడా దాడి చేసి గాయపరుస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కానీ, మండల అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ సంఘటనపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులతో కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. నిన్న అనగా సోమవారం 21 జూలై 2025 రోజున మన మద్నూర్ మేజర్ గ్రామంలో సుమారుగా 9 మందికి కుక్కలు దాడి చేయడం జరిగింది. అందులో చిన్నపిల్లలు 5, పెద్దలు 4. ఎంత వయసులో పెద్దవారినైనా వారిని కింద ఎత్తేసి మరీ అవి కరుస్తున్నాయంటే ఎంత విచ్చలవిడిగా పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయో మన మద్నూరులో ఉన్నటువంటి అధికారులు, పంచాయత్ సెక్రటరీ గారు కానీ, పై అధికారులు కానీ వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ కుక్కల బెడదను ప్రజల నుంచి దూరం చేయాలని కోరుతున్నాం. అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. చాలా భయాందోళన మధ్యలో ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళాలంటే భయభ్రాంతులు పడుతున్నారు. కావున దీన్ని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ కుక్కల దాడి జరిగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ అందుబాటులో ఇంజక్షన్ లేవు అని తెలిసి కొందరు బాన్స్వాడకి, నిజామాబాద్కి తరలించారంట. ఆ తగు చర్యలు కూడా ఇక్కడ హాస్పిటల్లో అన్ని అందుబాటులో ఉండేటట్టుగా అధికారులు చూసుకోవాలని మరోసారి కోరుతున్నాను.